రెడ్ సీ దగ్గర ఉండే అండర్ వాటర్ కేబుల్స్ మీద అటాక్ జరిగింది అండ్ ఈ అటాక్ వల్ల మిడిల్ ఈస్ట్ అండ్ ఏషియా ఇంక్లూడింగ్ ఇండియాలో ఇంటర్నెట్ సర్వీసెస్ అనేవి డిస్రప్ట్ అయినాయి. కానీ అసలు ఈ అటాక్ని ఎవరు చేశారు? హౌతీ రెబల్స్ అంటే యెమెన్కి సంబంధించిన షియా ఇస్లాంకి సంబంధించిన మిలిషియా. వీళ్ళని ఇరాన్ సపోర్ట్ చేస్తుంది అండ్ వీళ్ళు అగేన్స్ట్ సౌదీ అరేబియా పోరాడతారు. రెడ్ సీ మ్యాప్ మీద చూసినట్లయితే ఇక్కడ సౌదీ అరేబియా అండ్ సూడాన్ అండ్ ఈజిప్ట్కి మధ్యలో ఉన్న ఈ భాగంలో రెడ్ సీ ఉంటుంది. మరి ఈ అండర్ సీ కేబుల్స్ మెయిన్ పర్పస్ ఏంటి? ఇవి 95% ఆఫ్ గ్లోబల్ డేటాని ట్రాన్స్మిట్ చేస్తూ వరల్డ్ మొత్తంలో ఇంటర్నెట్ కనెక్టివిటీని ఎన్షూర్ చేసే ఆప్టికల్ ఫైబర్స్ అండ్ ఈ రకంగా సీ ఫ్లోర్ మీద స్ప్రెడ్ అయి ఉంటాయి. అందుకే ఇండియాకి UDA అంటే అండర్ వాటర్ డొమైన్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానివల్లనే మన ఓషన్ ఫ్లోర్ మీద జరిగే యాక్టివిటీస్ని మనం మానిటర్ చేస్తూ సెక్యూరిటీని ఎన్షూర్ చేయగలం. బట్ మనకుండే లిమిటెడ్ టెక్నాలజీ అండ్ లో ఫండింగ్ వల్ల అండ్ భారత్కుండే అతిపెద్ద కోస్ట్ లైన్ వల్ల ప్లస్ అట్ ది సేమ్ టైం చైనీస్ ఇంకర్షన్స్ వల్ల ఈ UDAని బిల్డ్ చేయడంలో సమయం పడుతుంది. భారత్ మాయా, అమోఘ్, అదమ్య అండ్ మత్స్య 6000 లాంటి UUVs అంటే అన్మాన్డ్ అండర్ వాటర్ వెహికల్స్ని డెవలప్ చేస్తూ USAతో కూడా కోఆపరేట్ చేసి అండర్ వాటర్ టెక్నాలజీని ఫర్దర్గా డెవలప్ చేస్తుంది. మొత్తం మీద ఒక స్ట్రాంగ్ UDA అంటే అండర్ వాటర్ డొమైన్ అవేర్నెస్ మన కంట్రీ సావరెనిటీకి, సెక్యూరిటీకి అండ్ స్టెబిలిటీకి చాలా ఇంపార్టెంట్.